శ్రావణ మాసంలో మంగళగౌరి, వరలక్ష్మి వ్రతాలతో పాటు మహిళలు భక్తి శ్రద్ధలతో ఆచరించే మరొక పర్వదినం నాగపంచమి. శ్రావణ శుక్ల పంచమిని నాగ పంచమిగా వ్యవహరిస్తారు. ఆదిశేషుడి కోరిక మేరకు నాగ పంచమి నాడు సర్పపూజలు జరిగేలా విష్ణువు అనుగ్రహించాడని పురాణాలు చెబుతున్నాయి. కశ్యప ప్రజాపతి భార్యలైన వినతకు గరుత్మంతుడు, కద్రువకు నాగులు జన్మించింది శ్రావణ శుక్ల పంచమి నాడే. అందుకే కొన్ని ప్రాంతాల్లో దీని గరుడ పంచమిగా వ్యవహరిస్తారు. ఈ రోజున నాగులను పూజించిన వారికి కాలసర్ప, గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుందని, కార్యసిద్ధి కలుగుతుందని విశ్వాసం. మహాభారతం ప్రకారం అస్తికముని ప్రార్థనతో జనమేజయుడు సర్పయాగానికి స్వస్తి పలికింది. నాగపంచమి నాడే. భాగవతంలో కాళీయ మర్దనం జరిగింది ఈ రోజే. ఈ పండుగకు సంబంధించి జానపదుల్లో ఒక కథ ప్రచారంలో ఉంది. ఒక రైతు పొలం దున్నుతుండగా నాగలి కిందపడి 3 పాము పిల్లలు చనిపోయాయి. ఆ విషయం గుర్తించని అతడు ఇంటికి వెళ్లిపోయాడు. దేవత సర్పమైన తల్లిపాము ఆ రైతుతో పాటు అతడి భార్య, 2 కుమారులను కాటుచేసింది. రైతు కుమార్తె సర్పాన్ని ప్రార్థించి తన కుటుంబాన్ని క్షమించాలని, అందుకు నిదర్శనంగా పాలను స్వీకరించమని వేడుకుంది. దేవతా సర్పం ఆమె ప్రార్థనను మన్నించి రైతు కుటుంబాన్ని తిరిగి బతికించింది. అందుకు కృతజ్ఞతగా రైతు కుటుంబంతో పాటు గ్రామస్తులు పామును పూజించారు. ఈ సంఘటన జరిగింది శ్రావణ శుక్ల పంచమి నాడే. నాగపంచమి రోజున పుట్టవద్దకు వెళ్లి పూజలు వేస్తారు. గోధుమలతో చేసిన పాయసాన్ని నివేదిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్లోనూ ఈ రోజున నాగులను పూజిస్తారు. నేపాల్, పాకిస్థాన్లలోనూ కొందరు వారి పద్ధతుల్లో సర్పపూజ చేస్తారు. దీనివల్ల విష సర్పాల నుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. మనుగడకు ఆధారమైన ప్రకృతిని, జంతువులు, సర్పాలను తదితరాలను పూజించడం హైందవ సంప్రదాయం.